రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. సో మొత్తానికి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగు రుణమాఫీ జరగనుంది. దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. సో గతంలో హరీష్ రావు ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని కాంగ్రెస్ సర్కార్ పాసిబుల్ చేసి చూపించడంలో సక్సెస్ అవుతుంది. మరి దానికి సంబంధించిన గైడ్ లైన్స్, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మొత్తం అంటే గతంలో మేము అందరికీ 1 లక్ష రుణమాఫీ చేసినాం, సేమ్ ఇప్పుడు కూడా మీరు 2 లక్షల రుణమాఫీ కూడా అందరికీ చెయ్యండి, మీరు ఎన్నికల హామీలో అందరికీ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ కేవలం 2 ఎకరాల లోపు ఉన్నోళ్ళు, 3 ఎకరాల లోపు ఉన్నోళ్ళు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే చెప్పలేరు కదా. సో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళంటే గుట్టలకు, రాళ్ళకి, రప్పలకి, చెరువులకి, సముద్రాలకు కూడా రుణమాఫీ చేసుకుంటూ పోతే ఇంకా రాష్ట్రాన్ని మనం నడపలేమని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి గైడ్ లైన్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. 2 రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్. 31,000 కోట్లకు పైగా నిధులు అవసరం. సాగు భూమికి మాత్రమే రైతు భరోసా. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది డిసైడ్ కాలేదు. అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాలు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఛాయిస్. మొన్న జరగాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల బ్రేకులు. 5 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూములకు రైతు బంధు. ఫలితంగా 1000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం. దాదాపుగా 5 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇచ్చినట్ట గత సర్కారు. అంటే ఒక ఎకరాకి సంవత్సరానికి 10,000 అనుకుంటే ఇంకా 5 లక్షల ఎకరాలకి ఇంటూ 10,000 అంటే అంత ప్రజాధనం దుర్వినియోగం చేసింది. ఆ దుర్వినియోగం చేసిన పైసలని మేము ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఆగస్టు కల్లా పూర్తి చేస్తాం. జీవో 59తో 1000 కోట్లు విలువైన భూములకు కొల్లగొట్టారు. శాస్త్రీయంగా మార్కెట్ విలువల పెంపు. త్వరలోనే ధరణి పెండింగ్ అప్లికేషన్లు పరిష్కారం. కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. అందులో అపీల్స్ వ్యవస్థకు ఛాయిస్. మీడియా చిట్ చాట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 1-2 రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాం. ఆగస్టు చివరికల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. 31,000 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది. కడుపు కట్టుకొని నిధులు సమీకరిస్తున్నాం. ఇప్పటికీ 9,000 కోట్లు వ్యవసాయ శాఖకి ఇచ్చాం. మిగతా నిధులు సైతం పలు వనరుల ద్వారా సేకరిస్తున్నాం. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది తేల్చేందుకు రైతు సంఘాలు, మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాలు నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చూపడుతున్నాం. ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయం. అలాంటప్పుడు పెద్దోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలి, చిన్నకారు రైతులకు వరకే అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను, నా కుటుంబం రైతు బంధు సాయం తీసుకోవడం లేదు. చెక్కులు వాపసు చేశాం. రైతు భరోసా ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా, ధరణి పోర్టల్, కొత్త ఆర్ఓఆర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిపైన మాట్లాడడం అనేది జరిగింది. సో మొత్తానికి సన్నకారు రైతులకు మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాదాపు 5 లక్షల ఎకరాల వరకు గత సర్కారు మోసం చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి వాళ్ళకి రైతు బంధు అయితే అవసరం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. సో మొత్తానికి 2 రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ అయితే చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు సైతం ఇచ్చారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి రైతు బంధు సాయం అందించారు. 5,000లో 1000 కోట్లు రైతు బంధు పేరిట దుర్వినియోగమైంది. జలయజ్ఞం మొదలుకొని అనేక ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు. వాటినన్నింటినీ గుర్తించాం. సో 6 నెలల్లో ఎంతో పురోగతి సాధించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ 6 నెలల్లో కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరిగింది. తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే ఇదంతా జరిగింది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తప్పకుండా వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు వంటివి చేపడుతున్నాం. వీటి ద్వారా పెట్టుబడులు వస్తాయి. 683 కోట్లతో అమ్మ ఆదర్శ స్కూళ్ళను డెవలప్ చేశాం. అనేక కార్యక్రమాలు చేపట్టినా మేము చెప్పలేకపోయాం. ఇది మా పొరపాటే. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుకోవడంలో మేము వెనుకబడ్డాం. అప్పుల మీద పడ్డాయి. అలాగే ధరణి పోర్టల్ ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అన్నారు. 59 జీవో ద్వారా 1000 కోట్ల దోపిడీ గతంలో జరిగిందని చెప్పేసి కూడా అన్నారు. అలాగే శాస్త్రీయంగా మార్కెట్ విలువల పెంపు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరం, ఆర్ఆర్ఆర్ మధ్య హౌసింగ్ బోర్డుల విషయంలో కూడా వారు మాట్లాడడం అనేది కూడా జరిగింది.
అలాగే దాదాపుగా 2023 డిసెంబర్ తర్వాత నుంచి 2018 డిసెంబర్ తర్వాత నుంచి 2023 డిసెంబర్ ముందు వరకు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా అంటే రుణమాఫీ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా 5 ఎకరాల లోపు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. మరి 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల వరకు ఇవ్వాలన్న కూడా ఆలోచించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే సాగు చేస్తున్నారో, పంటలని సాగు చేస్తున్నారో వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ వ్యవసాయ భూమి ఉంటుంది, కాకపోతే ఆల్రెడీ అక్కడ వెంచర్లు వెలిసి ఫ్లాట్లు కొని ఇల్లులు కూడా కొన్ని చోట్ల స్టార్ట్ కావడం అనేది జరిగింది. సో వారికి కూడా ఇప్పటికీ రైతు బంధు కావచ్చు, అదే పాస్బుక్ల పైన చాలామంది లోన్లు కూడా తీసుకుంటున్నారు. సో వాళ్ళకు అవసరం లేదు 5 ఎకరాల 10 ఎకరాల, అలాగే కొన్ని ఎక్కువగా ఎకరాలు ఉన్న వారికి ఎవరైతే సాగు చేస్తున్నారో, నిజంగా పంట వేస్తున్నారో సన్నకారు రైతులు కావచ్చు, వారికి ఈ రైతు రుణమాఫీ కనుక జరిగితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలాగే 2018 నుంచి ఇప్పుడు 2023 మధ్యలో ఎవరైతే తీసుకున్నారో వారికి అని చెప్పేసి కూడా గుర్తించడం అనేది కూడా జరిగింది. అండ్ రైతు భరోసా కూడా అదే కేటగిరీకి వస్తుంది. సో రైతు సంఘాలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి 5 ఎకరాల లోపు ఉండే వారికి 2 లక్షల రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఒకటే టైంలో అవుతుంది. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే 9,000 కోట్లు జమ అయినాయి. ఇంకా 31 కోట్లు మొత్తం దానికి అంచనా వేయడం అనేది జరిగింది. సో మిగతా అమౌంట్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించిన విషయాలు కూడా సేకరిస్తున్నాం అధికారులతో అని చెప్పేసి కూడా అన్నారు. సో ఆగస్ట్ 15th వల్ల అంటే 15th కల్లా రుణమాఫీ జరగడం మాత్రం ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి హరీష్ రావు దీనిపైన ఏం జవాబు చెప్తారనేది వేచి చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో ఆయన ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తే డెఫినెట్గా నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి అన్నారు. మరి సిద్దిపేటకి మరో ఉప ఎన్నిక రాబోతుందా, మరి ఆగస్ట్ 15th వరకు వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేయిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే బంగారం పైన లోన్లు తీసుకున్న వాళ్ళకైతే రుణమాఫీ వర్తించదు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇంకోటి 1 ఎకరా పైన 35 నుంచి 40 వేల రూపాయల వరకు మనకి 2 లక్షల రుణమాఫీ లోన్ అనేది వస్తుంది. సో 5×4=20 కాబట్టి 2 లక్షలు అంటే 5 ఎకరాల లోపు ఉండేటోళ్ళకి 2 లక్షల రుణమాఫీ 2 లక్షలు అయితే లోన్ వస్తుంది. సో మ్యాక్సిమం 5 లక్షల లోపు తీసుకున్న వారికి అవకాశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఒకవేళ ఇంట్లో 2 అన్నదమ్ముళ్ళు ఉంటే చెరొక 2 లక్షలు తీసుకున్నా కూడా రుణమాఫీ వర్తించదు, కేవలం ఒక్కరికి అంటే భార్య లేక భర్తకు మాత్రమే అవకాశం. మిగతా అన్నదమ్ముల విషయంలో అయితే మరి ప్రభుత్వం వాటిపైన కూడా ఎలాంటి ఆంక్షలు విధిస్తుందనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి రుణమాఫీకి ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలనేది మీ అభిప్రాయం అయితే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.